హే గైస్ రీసెంట్‌గా నేను ఒక ఘాట్ గురించి అయితే తెలుసుకున్నా. సో, ఇది ఒక హైవే. సో, ఇది కాషియడ్ ఘాట్ రియల్ గోస్ట్ స్టోరీ ఇది అయితే. సో, ఈరోజు వీడియోలో ఈ రియల్ గోస్ట్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో సో, ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే అది ముంబై గోవా హైవే. అందమైన ప్రకృతి అనే చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టూ చెట్లు, అందమైన రహదారి. కానీ కాషిడ్ ఘాట్ అనేది అందులో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఇది ఒక వంకరలతో నిండిన ఘాట్ రోడ్. చాలా ప్రమాదాలకు కేంద్రంగా అయితే ఇక్కడ నిలిచింది. ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం ఈ ప్రాంతం ఒక శాపగ్రస్త స్థలం అంటారు. దీనికి సంబంధించిన కథలు చెవులు కోసుకుంటూ వింటుంటే హృదయాన్ని గుండెల్లో వెల్లడిస్తాయి. సో, అంత భయంకరమైన కథలు అయితే ఇక్కడ ఉన్నాయి. దురదృష్టకర ఘటనలు అయితే చాలా జరిగినాయి. ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ ప్రాంతం రాత్రిపూట చాలా ప్రశాంతంగా ఉంటే అక్కడ వాతావరణం భయంకరంగా మారుతుందంట. స్థానికులు చెప్తారు ఈ ప్రాంతంలో చాలా కాలం క్రితం ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఒక ట్రక్ ఘాట్లో కొండ చర్యలతో ప్రమాదానికైతే గురై అందులో ఉన్నవారంతా మరణించారు. అప్పటి నుండి ఆ ప్రదేశం చుట్టూ విచిత్రమైన శబ్దాలు అయితే వినిపించాయి. ఇంకా అంతేకాదు, ఇక్కడ ఆత్మల కథలు కూడా చాలా ఉన్నాయి. ఒక ట్రక్ డ్రైవర్ ఈ ఘాట్ రోడ్లో రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు అతనికి దారి మధ్యలో ఒక ఆకారం కనిపించింది. అది ఒక తెల్లటి శారీ ధరించిన మహిళ ఆకారం. ఆమె ట్రక్ ఆపమని సైగ చేస్తూ కాలుపై పడిపోయింది. సో, భయంతో నిండిన డ్రైవర్ ఆమెను పట్టించుకోకుండా ట్రక్ వేగంగా అయితే నడిపించాడు. కానీ కొద్ది దూరం వెళ్ళగానే ఆ మహిళ అతని ట్రక్ ముందు మళ్ళీ కనిపించింది. అతను హడలిపోయాడు. సో, దీంతో ట్రక్ ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ముందు టైర్లు స్పీడ్ అయ్యాయి. అతని ట్రక్ ప్రమాదానికి గురై వంకరలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత అతడి సహచరులకు చెప్పిన కథ ఈ ఘాట్ గురించి భయాన్ని మరింత పెంచింది. ఇంకా అంతేకాదు, ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలు అయితే నమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడానికి ఆత్మల కారణంగా అయితే అనుకుంటారు. కొందరికి రాత్రిపూట వింత శబ్దాలు, ఆవిరే లైట్లు ఆపి కనిపిస్తూ ఉంటాయంట. అక్కడ ప్రజలకైతే అయ్యో భయంకరమైన అనుభూతులు అంటారు. ఇక ఈ ఘాట్లో ప్రయాణించేవారు ఒక నిబంధన అయితే పాటించాలి. ఎందుకంటే రాత్రి ఆపకుండా నడిపించాలంట. అంటే డ్రైవింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఆపకుండా అయితే వెళ్ళిపోవాలి. అంతేకాదు, అడవి ప్రాంతంలో ఎలాంటి సైగలకు పట్టించుకోకూడదు. అంటే ఎవరన్నా లిఫ్ట్ ఆపమని, లేకపోతే ఎవరైనా అడ్డం వచ్చారని ఇలాంటివి అయితే ఇంకా ఆపకుండా వెళ్ళిపోవాలి. అంతేకాదు, ఎవరైనా దారిలో సైగ చేస్తే అసలు ఆపకుండా దాటి వెళ్ళిపోవాలి. సో, ఈ 3 నిబంధనలు పాటిస్తేనే ఈ రోడ్ నుంచి దాటి తప్పించుకోగలరట. లేకపోతే వాళ్ళ గతి ఆ వంకర్లో ఉన్న ఘాట్లో పడిపోవడం. సో, ఇంత ప్రమాదకరమైన రోడ్ అంటే ఇది. ఇక అంతేకాదు, ఇక్కడ సైన్స్ వర్సెస్ మిస్టికల్ కూడా ఉంది. అయితే కొందరు ఈ కథలను తేలిగ్గా తీసుకుంటారు. ఈ స్టోరీస్ అన్నీ పూర్తిగా అపోహలు మాత్రమే భావిస్తారు. కానీ చాలామంది ప్రమాదాలకైతే కారణం అక్కడ ప్రమాదకరమైన మలుపులని, మళ్ళీ స్పీడ్ అని, ఇంకా నిర్లక్ష్యం. ఈ 3 ఎక్కువ కారణాలని అయితే అక్కడ ప్రజలు అంటారు. ఎందుకంటే ఎక్కువ మలుపులు ఉండడం వల్ల ఈ టర్నింగ్లో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయంట. అంతేకాదు, ఈ టర్నింగ్లో వాళ్ళు వెళ్ళే స్పీడ్ చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారంట. ఇంకొకటి డ్రైవర్ నిర్లక్ష్యం అని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ కాషిడ్ ఘాట్లోని జరిగిన అనేక కథలు, అనేక శబ్దాలు ఇలాంటివన్నీ ఈ కథల వెనక రహస్యాలను మరింత గాఢంగా అయితే మార్చాయి. కానీ కథల చివరికి ఒక శిక్షణ ప్రాణభయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో, రోడ్డుపై జాగ్రత్తగా నడిచే సూచన మనకి నిలుస్తాయనే చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే సో, ఇక్కడ కొన్ని మిస్టీరియస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో, ఆ స్టోరీస్ని బట్టి వీళ్ళు ఇక్కడ ప్రజలు నమ్మకంగా అయితే భావిస్తారు. ఇక్కడ ఇలా జరుగుతుంది కదా, సో దీని గురించి అలా భయాలు మరింత అయితే ఎక్కువైపోయినాయి. ఇక ఈ కాషిడ్ ఘాట్ ముంబై టు గోవా హైవేపై ఉన్న ఈ ఘాట్ రోడ్డు రహస్యాలు, భయానక కథలతో నిండి ఉంటుంది. నిజంగా ఇక్కడ స్థానికులు, ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అసాధారణమైన సంఘటనలు జరుగుతున్నాయని అయితే చెప్తారు. అంతేకాదు, ఎప్పుడు భూత ప్రేత కథలే ఈ రహదారిపై ఉంటాయి. ఎందుకంటే ఒక కథ ఉంది. ఏంటి, ఒక యువకుడు దురదృష్టకరంగా అక్కడ మరణించాడని. అతని ఆత్మ ఇప్పటికీ రహదారిని తిరుగుతూ ఇక అక్కడికి ప్రయాణించే వారిని భయపెడుతుందని అయితే కొందరు చెప్తుంటారు. కొందరు ప్రయాణికులు అయితే అతన్ని లిఫ్ట్ ఇచ్చినప్పుడు అకస్మాత్తుగా అదృశ్యమవుతాడని అయితే చెప్తారు. ఇదొకటి జరుగుతుంటుంది. అంతేకాదు, ఇంకొకటి ఉంది, రహస్యమైన స్త్రీ కూడా ఇక్కడ ఉంటుందని చెప్తారు. ఈ మరొక కథ ఏంటంటే ఒక రహస్యమైన స్త్రీ ఈ రహదారి వద్ద అయితే కనిపిస్తుందంట. ఆమె ముఖం గుడ్డతో కప్పబడి ఉంటుందట. ఇక వాహనాల దగ్గరికి వచ్చి డ్రైవర్ దగ్గరికి వచ్చేసరికి మాయమైపోతూ ఉంటుంది. సో, ఇదొక సీన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రహదారికి ఇంకోటి ఉంది, ఇదే శాపగ్రస్తం. శాపగ్రస్తం అంటే తెలిసిందే కదా. సో, కర్సింగ్
ఇక అయిపోయినట్టు. ఈ కాషేడి ఘాట్ సంబంధించిన కొన్ని కథలు మాత్రమే. కానీ ఈ రహదారి వంకరంగా ఉండడం, అదే వంకరగా ఉంటుంది, అందమైన ప్రకృతి దృశ్యాలు, ఇంకా ఒంటరి ప్రదేశం వంటి కారణాల వల్ల ఇది భయంకరమైన రహదారిగా అయితే పేరుగాంచింది. చాలామంది రాత్రిపూట ఈ రహదారి గుండా ప్రయాణించడానికి అయితే భయపడుతూ ఉంటారు. కొందరు ఈ రహదారి శ్రాపగ్రస్తమని అయితే కొన్ని నమ్ముతారు కూడా. ఇక భయం, అపవాదాలు ఉన్నప్పటికీ కాషేడి ఘాట్ ప్రయాణికులు ప్రసిద్ధమైన మార్గమే పగలైతే. ఎందుకంటే ఆ ప్రకృతి దృశ్యాలు అయితే చాలా అందంగా ఉంటాయని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా ముంబై, గోవా అవి వెళ్ళినప్పుడు ఈ కాషేడి ఘాట్ని తప్పకుండా కేర్లెస్గా అయితే డ్రైవింగ్ చేయొద్దు, అతివేగంగా కూడా డ్రైవింగ్ చేయొద్దు. సో ముఖ్యంగా భద్రంగా ఇంటికి చేరుకోవాలని అయితే డ్రైవ్ చేసి వెళ్ళాలని నా సజెషన్. ఇది ఈ ఘాట్ యొక్క స్టోరీ. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అవి లైక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా లైక్ చేసి ఫాలో అవ్వండి. మంచి స్టోరీస్ అయితే వస్తాయి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.